దేవరకోట దేవాలయంపై వచ్చిన వార్త అసత్యమని ఈవో ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. నిర్మల్ పట్టణంలోని దేవరకోట దేవాలయంపై ఇటీవల ఓ పత్రికలో ప్రచురితమైన వార్తను ఆలయ ఈవో భూమయ్య ఉత్సవ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. బుధవారం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో భూమయ్య మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాలను సంపూర్ణంగా నిర్వహించామని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులు, విరాళాలు, లెక్కలు సక్రమంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ దేవాలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. దేవాలయ వ్యవహారాల్లో ఎలాంటి అవకతవకలు లేవని, అవసరమైతే పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేవాలయ పరిపాలన పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, భక్తుల సహకారంతో, సభ్యుల సహకారంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. 86,971 మా ఉత్సవ కమిటీకే రావాలి. ఇక్కడ ఒక్క రూపాయి కూడా భగవంతుని ఈరోజు కలియుగదయమైన భగవంతుని సమక్షంలో అబద్ధం ఆడడానికి ఏముండదు. ఒక్క రూపాయి తీసుకుంటే 100 రూపాయల నష్టాన్ని చవి చూస్తాము. ఇంకా దీనిలో ఈ 86,000 రూపాయల్లో మాకు ఈవో గారు 46,675 రూపాయలు మాకు ఇచ్చారు. మిగతా ఇంకా 40,296 రూపాయలు మాకే రావాలి. ఏదన్నా ఉన్నా కానీ ఈ మన హిందూ దేవాలయాల్లో మమ్మల్ని వచ్చి అడిగితే మనం చెప్తాం కదా. ఇప్పుడు ఈరోజు మేము మా కమిటీ ఇంత పని చేసి ఇన్ని వేల మంది, లక్షల మందికి తీర్థ ప్రసాదాలు కన్వీనియంట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇచ్చిన మా మీద ఇటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదు. ఏది ఉన్నా మీరు మమ్మల్ని అడగండి, మేము ఖచ్చితంగా చెప్తాము. పత్రికా ముఖంగా అడిగినా మేము చెప్పగలుగుతాము, మీరు మా దగ్గరికి డైరెక్ట్ వచ్చి అడిగినా అని మేము చెప్పగలుగుతాము. ప్రతిదీ కూడా ఈవో గారికి ఇచ్చాము. ఈవో గారి సంతకం కూడా ఇక్కడ ఉంది. మేము మా పర్సనల్గా మాత్రం ఎటువంటి ఒక రూపాయి కూడా దానిలో తీసుకోవడానికి మాకు ఆ భగవంతుని ఒక్క రూపాయి కూడా మేము దీన్న 100 రూపాయల నష్టం చూడడానికి మేము రెడీగా లేము. ఆ భగవంతుడి సేవే మాకు ముఖ్యం, వేరేది ఏది కాదు. 10 మంది 10 రకాలు రాయించినా మేము దేనికి భయపడము. ఈ దేవాలయం మీద మేమున్నన్ని రోజులు మాత్రము ఈ చిన్న కూడా ఈవో గారి గురించి కానీ, దేవాలయం గురించి కానీ, అర్చకుల గురించి కానీ ఏ మాత్రము వార్తాపత్రికల్లో వచ్చినా న్యాయంగా పరంది రాయండి, డెవలప్మెంట్ చూడండి, ఇంకా భక్తులు ఎలా రావాలో చూడండి, అటువంటిది చేయండి. కానీ నిరాధారణమైన ఆరోపణలు చేసి వీళ్ళు ఆ లెక్కలు ఇవ్వలేదు, ఈ లెక్కలు ఇవ్వలేదు. ఇందులో వచ్చిన పీరియడే నెల రోజులు. దానిలో ఎలక్షన్స్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరియు కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చినాయి. సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లెక్కలు ఇవ్వడానికి 15-20 రోజులు లేట్ అయిపోతే మీరు ఇష్టం ఉన్నది రాసేయడమా? మమ్మల్ని అడగరాదా? మరి ఏదో 28వ తారీఖు నాడు మేము హ్యాండ్ ఓవర్ చేసినాము. నిన్న రాసే ముందు మమ్మల్ని ఒక మాట అడగొచ్చు కదా. మేము ఇవ్వడానికి మేము రెడీ ఉంటాం కదా. షాపులు వదిలిపెట్టుకొని సేవ చేసేసి మేము మా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోండి. ఒక నెల రోజులు ఒక్క గంట కూడా మేము షాపులకు పోలేదు, మా వ్యాపారాలు చేసుకోలేదు, సేవ చేయడానికి మాత్రమే ఉన్నాము. అటువంటిది మీరు ఇష్టం వచ్చినట్టు రాయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇది మీ పత్రికాముఖంగానే నేను చెప్తాను, మీడియా పరంగా నేను మీకు చెప్తున్నా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇటువంటి నిరాధారణమైన ఆరోపణలు మాత్రం ప్లీజ్ దయచేసి చేయకండి. మన హిందూ ధర్మంని కాపాడండి. మళ్ళీ చెప్తున్నాను, హిందూ ధర్మంని కాపాడండి. ఈరోజు మసీదులలో కానీ మరి హిందుత్వమైన మన దేవాలయాలకు వచ్చి అడగడానికి కారణం ఏంటి? మీది ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడండి కదా. రోడ్డు మీద పెట్టుకోవడం దేనికి? మన విషయాలన్నీ అవసరమా ఇదంతా? దయచేసి అర్థం చేసుకోండి. ఇది అన్యథా భావించద్దు. భగవంతుని సమక్షంలో ఉండి ప్రతిదీ కూడా మేము నిజాలే చెప్తాము. అబద్ధం చెప్తే కూడా ఆ స్వామి ఊరుకోరు. కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడినా, రాసినా, తిన్నా వాళ్ళు మాత్రం చరిత్రలో మిగిలారు. ఏమనగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నుండి కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నది. కార్యనిర్వహణాధికారిగా దాదాపు నేను 1 సంవత్సరంన్నర అయినది ఇచ్చట పని చేయుచున్నాను. దేవాలయంలో ప్రతి రూపాయి దేవస్థానం ఖాతాలో జమ చేయబడుచున్నది. దయచేసి పత్రికా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా, మీకు ఏ సమస్య ఉన్నను నా గుడికి వచ్చి నన్ను ఏ విషయం అడిగినా నేను ప్రతి దానికి జవాబు చెప్పగలను. ఇది నా ఇష్టపూర్వకంగా తెలియజేస్తున్నాను.